హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారింది, 7 గంటలు అయిందండి. మేలుకున్నారు కదా. మరి రోజుల్లో ఆలస్యంగా పడుకోవటం, ఆలస్యంగా లేవటం అలవాటైపోయింది కదా. అందుకని అడుగుతున్నానండి. కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. సో వారికి ఇతర దేశాల టైమింగ్ ప్రకారం పనిచేసే వాళ్ళు అలాగే పడుకొని లేవాలి కదా. కొంతమంది ఇతర దేశాల నుంచి మీరు వీక్షిస్తున్నారు, మీకు ఇది సాయంత్రం అయి ఉండొచ్చు. గుడ్ ఈవినింగ్. కొంతమందికి వేరే వేరే సమయాలు, ప్రపంచ వరల్డ్ క్లాక్లు చూసుకుంటే ఎన్ని డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. బట్ ఎంత అద్భుతం. ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్న వారైనా, ఏ టైం అయినా మీరు ఏదో సమయంలో చూస్తూ అనేక దేశాల్లో ఉన్నవారు కూడా మీరు దీవించబడుతున్నారని తెలియజేస్తున్నారు. అందులో దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఇదిగో ఆగకుండా అనుదిన ధ్యానాన్ని మీ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టి అందిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు నీ కొరకు బ్రతకాలని. ఈ లోకంలో ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తుపోతుండగా, వాటి ప్రభావం మా మీద పడుతుండగా, మా హృదయశుద్ధిని కాపాడుకున్నట్టుకు మా నేత్రాలు నీ మీద ఉండి నీ వైపే వెళ్ళుటకు సహాయం ఇచ్చేయి. అనవసరమైన ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకోకుండా నీ బిడ్డలను కాపాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. విత్తువు అనే ఉపమానము అన్ని సువార్తల్లో రాయబడి ఉందండి. అందులో ఒక నేల గురించి ప్రభు మరల చెప్తూ, ముళ్ళ తుప్పలలో విత్తబడిన వారెవరనగా వాక్యం వారిలో ఫలిస్తుంది, కానీ ఐహిక విచారములు, ఈ జీవన సంబంధమైన వ్యవహారాలు, ధన ఆశ ముళ్ళ తప్పల్లాగా పెరిగి వాటిని అణిచివేస్తుంది. చూడండి, మనం వాక్యం వింటున్నాం, చర్చిస్కి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ వీటికంటే ఎక్కువ మనం ఈ లోక సంబంధమైన చింతలలో, జీవన సంబంధమైన వ్యాపారాలలో, ధన సంపాదనలో పడి చాలాసార్లు విన్న వాక్యం మన హృదయంలో ఫలించకుండా చిక్కుల్లో చిక్కుకుంటున్నాం. ఎంతమంది భక్తులు చిక్కుల్లో చిక్కుంటున్నారు బైబిల్లోనే చూడండి. ఎంతమంది భక్తులండి చిక్కుల్లో పడిపోయిన వారు. సొలొమోను చూడండి, దావీదును చూడండి. ఆ చిక్కులో పడిపోయాడు. కామ ఇచ్చలకు చోటిచ్చాడు, గర్వానికి చోటిచ్చి, అసూయకు చోటిచ్చి దేవుని ప్రణాళికలు పోగొట్టుకున్న వారిని అందరినో మనం చూస్తున్నాం. అందుకనే మనం మన హృదయాన్ని కాచుకోవాలి. వారి సంగతులన్నీ ఎందుకు రాసిపెట్టారంటే, అంత పెద్ద భక్తులే తప్పు చేశారు, మనం చేస్తే తప్పేంటి అని అనుకోవడానికి కాదండి. వాళ్ళకు జరిగిన తప్పుల వలన వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పొందిన శాపాలు, వాళ్ళు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మనం గుర్తించి అట్టి స్థితిలో మనం పడకుండా జాగ్రత్త పడటానికి. చిక్కుల పెట్టు 7 పాపములు అని చాలామంది భక్తులు ప్రసంగాలు చేస్తుంటారు. బిల్లీ గ్రహాం గారు ఒక పుస్తకం ఒక సీజన్లోనే చెప్పాడు. నా జీవితంలో కూడా ప్రారంభ దినాల్లో ఓపెన్ ఎయిర్కి వెళ్ళి ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఈ చిక్కులు పెట్టి 7 పాపాలను బొమ్మలుగా చేసి, అంటే క్లాత్ మీద పెయింటింగ్స్ వేసి వాటిని పెట్టి ఒక్కొక్క దాన్ని వివరిస్తూ హెచ్చరించినప్పుడు, ఇవి మీ హృదయాలలో ఉన్నాయేమో చూసుకోండి అని ఒక సీరియల్గా ప్రసంగించినప్పుడు ఎంత గొప్ప పశ్చాత్తాపము, ఎంత గొప్ప ఉజ్జీవం రగులుకుందో చూసినప్పుడు, మనుషుల హృదయాలలో లోతైన మర్మాలను బయటకు తీసుకొచ్చినప్పుడు, హృదయ స్థితిని వారు ఎరిగేటట్టు చేసినప్పుడు పశ్చాత్తాపం కలిగింది. నేను బాగున్నానులే, నేను వ్యభిచారం చేయటం లేదులే, నేను దొంగతనాలు చేయటం లేదులే, ఏంటంటే నేను హత్యలు చేయలేదులే అని సరిపెట్టుకుంటుంటారు. కానీ ఈ చిక్కులు పెట్టే పాపాలు ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల చేత బంధించబడును. దుష్టుని దోషములు వారిని చిక్కుల్లో పెట్టేస్తుంది.
చిక్కుల్లో చిక్కున్నవాడు ఇక బయటికి రాలేని పరిస్థితుల్లో గిజగిజలాడుతుంటాడు. ఈ చిక్కులు పెట్టే పాపాల్లో మొదటిది గర్వం. గర్వం అంటే తెలుసా? ఎర్రగుంటుందా తెల్లగుంటుందా అడిగితే చెప్పలేమండి. మనకి ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చిందంటే చెయ్యి పెట్టి చూస్తారు, థర్మామీటర్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తారు, పల్స్ చూస్తారు కదా. అవి రైజ్ అయినాయి అంటే మన టెంపరేచర్ పెరిగిందని అర్థం. అలా గర్వానికి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. ఎవడైనా మాటలాడుతున్నప్పుడు నాకు తెలుసులే అని తలబిరుస్తరంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎవరు చెప్పింది వినడానికి ఇష్టం లేని వాడిగా ఉన్నాడు అనుకోండి, నేను అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నాడు అనుకోండి, కొంచెం భుజాలు ఎత్తిపెట్టి కంటిరెప్పలు ఎత్తిపెట్టి మాట్లాడుతూ బాడీ లాంగ్వేజ్లో డిఫరెన్స్ కనపడుతుంది అనుకోండి, వాడికి గర్వం ముదిరిందని అర్థం. గర్విష్ఠులు ఎవరి మాట వినరు, గర్విష్ఠులు లోబడటానికి ఇష్టపడరు, గర్విష్ఠులు వారి దృష్టిలో వారు నీతిమంతులుగా అనుకుంటుంటారు. స్వనీతి పరులు గర్విష్ఠులేరండి. గర్వమునకు ముందు నాశనము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచును బైబిల్లో ఉంది. ఎవరి గర్వం వారిని తగ్గించును అని బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే నీలో గర్వం వచ్చిందో సాతాను అక్కడ ప్రజెంట్, వాడు నీతో ఉంటాడు. గర్విష్ఠులందరూ దేవునికి హేయులు. నీలో గర్వం అంటే ప్రభువుకు నీవు ఇష్టడుగా ఉండవు. నీవు దీనుడిగా ఉన్నప్పుడే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. దీనులను ఆయన అలంకరిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఆలోచించేయండి. గర్వంగా మాట్లాడుతున్నారా? తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారా? పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నారా? నీకు అన్నీ తెలుసుండొచ్చు, అంత మాత్రం నాకు తెలుసు అని నువ్వు డబ్బా కొట్టుకుంటుంటే నీ గర్వం ఉంది. గర్వం వచ్చిందంటే మనం ఆధ్యాత్మికంగా పడిపోతామని. జాగ్రత్త. చిక్కులు పెట్టే పాపంలో మొదటిది గర్వం. ఇంకొకటి అసూయ. అసూయ అంటే తెలుసంటే, ఈ మాటలు ఎక్కడ వినపడటం లేదు, ఇప్పుడు ఎవరు చెప్పడం లేదు కదా. అసూయ ఒక మనిషిని చూసినప్పుడు ఆ ఓరవలేనితనం. ఒక మంచి వస్త్రాలు వేసుకుని తలతల్లాడుతున్నాడు చూసినప్పుడు నీకెందుకంత మంట, నీకెందుకంత కొత్తలాడుతుంది, నీకెందుకంత బాధగా ఉంటుంది. చూడండి, మన చిన్న పిల్లలకి మంచి రంగురంగుల వస్త్రాలు వేయిస్తాం. ఆ పిల్లలు బుద్ధిగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు మనం చిచి అంటామా? పెద్ద గొప్ప అంటామా? లేదా బిడ్డలు చూసి ఆనందిస్తాం కదా. కారణం మన బిడ్డలు మనం ప్రేమిస్తున్నాం. ప్రేమలో అసూయ లేదు, అసూయలో ప్రేమ లేదు. ఇంకొకరిని చూసి నీకంటే బాగున్న వాళ్ళని చూసి నువ్వు ఒకలాగా బాధపడుతున్నావంటే సిమ్టమ్స్ ఏంటంటే నీలో అసూయ ప్రారంభమైంది. వారికి ఉన్నది నాకు లేదు అనే ఆలోచనతో వారి మీద నువ్వు విరోధం పెట్టుకుంటున్నావంటే, వారిని విమర్శిస్తున్నావంటే, వారిని ఎత్తి చూపించడానికి ప్రయత్నిస్తున్నావంటే నీలో అసూయ వచ్చింది. సౌలు 1000 కొలది చంపెను, దావీదు 10,000 కొలది చంపెను అని పాటలు పాడారట. మరి గొలియాతును చెప్పినప్పుడు ఎంత గొప్ప కార్యం చేశాడు కదా. సౌలుకి అది నచ్చలా. నేను రాజునై ఉంటే నాకేమో వేలంటాడు, వీడు ఇప్పుడు వచ్చాడు బచ్చాగాడు. కొంతమంది ఆ మాట అంటారు, వీళ్ళు బచ్చాగాళ్ళు, నా ముందు పుట్టారు, వీళ్ళు నాకేంటి నేర్పిస్తారు, నా సేవలో రక్షించబడ్డాడు, నాకంటే గొప్పడెట్టు అవుతాడు అనే ఒక అసూయ ఈ రోజున అనేక మంది విశ్వాసుల్లో కనపడుతుంది. మీ సంఘంలో కూడా మీరు సంఘ పెద్దగా చాలా రోజుల నుంచి ఉంటుంటారు. ఇప్పుడు వచ్చిన యవనస్తుడు మీకంటే ఎక్కువగా వాడబడుతుంటాడు. ఆనందించండి. వారిని విమర్శించొద్దు, అసూయపడొద్దు, వారి కొరకు ప్రార్థించండి. అసూయ బండకు వస్తే దురాత్మ కూర్చుంటాడండి. నాటి నుండి విషపు చూపు చూశాడంట సౌలు. అంతే, దురాత్మ వచ్చి సౌలు పట్టుకుంది. ఇంకా నానా తిప్పలైపోయింది, దాని జీవితం కోలుకోనే లేదు. అసూయకు చోటివ్వకండి. ప్రేమలో అసూయ లేదు. క్రీస్తును కలిగిన వాడు ప్రేమ కలిగి ఉంటాడు, దీనుడిగా ఉంటాడు. మరొకటి, నిన్ను చిక్కుల్లో పెట్టే పాపంలాగా కనిపించినటువంటి పాపం కోపం ఎందుకు వస్తుంటారు? ఎవరైనా నీ అహాన్ని ముడితే నీ కోపం వస్తుంది. నిన్ను ఎవరన్నా విమర్శిస్తే, నీ దోషాలు ఎవరైనా ఎత్తి చూపిస్తే, నీ ఇష్టాన్ని ఎవరన్నా ముట్టుకుంటే నీకు తుస్సని వస్తుందండి కోపం. బుద్ధిహీనుల హృదయములో కోపము సుఖ నివాసము చేయను.
కోపం ఎప్పుడూ రాదండి, నీ జోలికి వచ్చినప్పుడే వస్తుంది. సుఖంగా నివాసం చేస్తుంటుంది హృదయంలో. ఓ తాసుపాము బుట్టలో చూడండి చక్కగా పడుకొని ఉంటుంది. ఆడు ఇట్లా అనగానే బుస్సులు నేస్తా చూసారా? అట్లాగే మన జోలికి ఎవరైనా వచ్చారంటే నేను మనిషిని కాదు ఊరుకోని అంటాడు చూడండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండనీయకండి. కోపం పాపమా? ఖచ్చితంగా. నువ్వు కోపడ్డప్పుడు నీ రక్తం ఎలా ఉడికిపోతుందో చూసుకో, నీ ముఖం ఎంత వికారమైపోతుందో చూసుకో, నువ్వు ఎంత బలాన్ని పోగొట్టుకుంటావో తెలుసా? 5 నిమిషాలు కోప్పడేవాడు 1 ఎకరం పొలం దున్నొచ్చినోడంతా అలిసిపోయినంత అలిసిపోతాడని లెక్కలు కట్టారు బీపీలు. ఎందుకండి బాళ? కోపం పాపమే. పాపం విషయంలో తప్ప మనం దేని విషయంలో కోపడక్కర్లేదు. పాపం విషయంలో మాత్రం మనం ఖండించాలి. అది కోపం కాదు, అది ప్రేమతో ఇచ్చే గద్దింపు. కాబట్టి కోపానికి చోటివ్వకండి. కోపం అనేది ఒక నవరసాలు అంటారు కదా, ఒక భావం. బట్ కోపము రౌద్రం అనేది చెడుకు పోయేటట్టుగా, చెడుగు విషయంలో మనం పాపం విషయంలో కోప్పడండి. కానీ మీ కోపాన్ని మనసులో ఉంచుకోకండి. మీకెవరి మీదైనా కోపం ఉంటే వెంటనే వారిని క్షమాపణ అడగండి. మీ హృదయం నిర్మలంగా కాపాడుకోండి. లేకపోతే ఆ కోపమే ఈర్ష్యగా, ద్వేషంగా, చివరికి కయ్యూరుని ఏం చేశాడు? హేబేలుని చంపేశాడు. చూశాడా? కయ్యూరుని కోపమేలా పోయి సమాధానం అవ్వడం అంటే అలాగే పెట్టుకున్నాడు. అసూయపడ్డాడు, ద్వేషంతో నిండిపోయాడు, నరహత్యకు గురయ్యాడు. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిక్కులు పెట్టి 7 పాపాల్లో మొదటిది గర్వము, 2వది అసూయ, 3వది కోపము, 4వది తిండిపోతాను. తినటం కూడా తప్పేనా అంటారా? తినండి, బతకటం కోసం తినండి, తినటం కోసమే బతకండి. తిండిని కంట్రోల్ చేయలేని వాడు తన బ్రతుకులో ఏది మానలేడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకున్న యాస వంటి భ్రష్టుడు మీలో లేకుండా చూసుకోండి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపును అమ్ముకుంటాడని ఎవడన్నా? తిండి కోసం మనసాక్షిని పాడు చేసుకునేవారు, తిండి కోసం మోసాలు అన్యాయాలు చేసేవారు, తిండి కోసం కక్కుర్తి పడేవారు. కుక్కలు తిండి కోసం కక్కుర్తి పడతాయి, ఎంత తిన్నా వాటికి తృప్తి ఉండదట. తిండే ప్రధానం కొంతమందికి. తిండి విషయంలోనే ఘర్షణలు, గొడవలు, అల్లర్లు. తిండి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. శరీరాశను జయించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు జయించాలి. 40 రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అని సాతాను సలహా ఇస్తే ప్రభు గద్దించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. తిండిబోతులు, తాగుబోతులు, దరిద్రుడు అవుతాడని దేవుని వాక్యం చంపిస్తుంది. ఈ రోజున తిండి ఎక్కువైనందు వలన వచ్చే జబ్బులు ఎక్కువండి. తిండి లేక వచ్చే జబ్బుల కంటే తిండి ఎక్కువైన వలనే వచ్చే జబ్బులు. ఈ దేహం దేవాలయం, దేహాన్ని పాడు చేసేదాన్ని తినొద్దు. తినటంతో ఆగుతారా? తాగుడు, మద్యం, డ్రగ్స్ ఇవన్నీ కూడా సరదాగా మొదలుపెట్టి వాటిల్లో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే నీవు అలాంటి బంధకంలో ఉంటే బంధించబడిన వారిని విడిపించడానికి ప్రభు వచ్చాడు కనుక నీ స్థితిని నువ్వు గ్రహించి ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే నీకు విడుదల. గర్వము, అసూయ, కోపము, తిండిపోతనము, సామర్థనము. తిండి ఎక్కువైనోడికి మత్తు ఎక్కువ ఉంది కదండి. పని చేయడు. పని చేయనల్లని వాడు భోజనం చేయకూడదు. విచిత్రం ఏంటంటే పనిచేసేవాడు పనిలో పడి భోజనం సంగతి మర్చిపోతాడు. పని లేనోడు తింటూనే ఉంటాడు. ఇంకేమైనా ఉందా తింటారు కానీ అడుగుతూనే ఉంటాడు. సోమరివాడు దేవునికి పనికిరాడండి. సోమరివైన చెడ్డదాసుడు, నీకు తలాంతి ఇచ్చాను, నువ్వు దాని పట్ల శ్రద్ధ లేదు, దాన్ని ఇన్వెస్ట్ చేయలేదు, దాని మీద పని చేయలేదు. అపవాదికి దాన్ని అనుచరులకు సిద్ధపరిచిన చీకట్లోనికి పొమ్మంటాడండి దేవుడు. సోమరితనం చాలా భయంకరమైంది. ఉదయమునే పడకల మీద పరున్నారా? కాసేపు పడుకోండి. 8 hours పడుకోండి. 7 hours చాలా అంటున్నారు. పోనీ 8 hours పడుకోండి. ఇంకా 10 గంటలు, 12 గంటలు ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయే వారిని ఏమనాలండి?
సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు చూసి నేర్చుకోమని దేవుడు వాక్యం చెప్తుంది. సోమరితనం అనేది, బద్ధకం అనేది, మత్తు అనేది వాళ్ళ అనేకుల్ని పట్టి ఆధ్యాత్మికంగా కూడా మత్తులైపోతున్నారు, నిర్లక్ష్యపరులైపోతున్నారు. గర్వం, అసూయ, కోపం, తిండిపోతనం, సోమరితనం, శరీరాశలు ఇవి ఎక్కువైనప్పుడు అది కూడా శరీరం, నీ శరీరం దేవుని ఆలయమై ఉంది. ఈ శరీర ఇచ్చలు, కామ ఇచ్చలు, శరీర కోరికల్ని నువ్వు జయించాలి. కామాతురత కలిగిన వారిగా అపవిత్రమైన దృశ్యాలు చూడాలని, అపవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళాలని, పర శరీరానుసారులుగా ఉండాలనే ఆశలు నీలో రేకెత్తుతున్నాయి. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం చేస్తున్నాడు అన్నాడు ప్రభు. నువ్వు క్రియల్లోకి వెళ్ళకముందే నీ తలంపులోనే తప్పిపోతుంటే వెంటనే పశ్చాత్తాపడు. చివరిగా ధనాశ సమస్తమైన కీడుకు మూలం. ఎంత సంపాదించినా ఇంకా సంపాదన లోకంలో మనుషులు పరిగెడుతున్నారండి. నువ్వు క్రీస్తు ఎరిగిన తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డా దేవుడు నీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ మిగలదని నరుని ప్రయాసం వలన, నరుని కష్టం వలన, నరుని ప్రయాసం వలన దేవుని ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవా ఇది చాలు అన్న తృప్తి ఉండాలి. దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించం. ఎవడు దేవునికి ధనమునకు దాసుడిగా ఉండలేరని బైబిల్ చెప్తుంది. ధనాశ సమస్తమైన కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి భ్రష్టులైపోయారు, తాము ఛేదించుకున్నారు. డబ్బు, పెంట, పేడ, దాన్ని వెతకను, దాన్ని ఆశించను అన్నాడు ఆంగ్లదేశపు అపోస్తలుడు పిలువబడినటువంటి జాన్ వెస్లీ. తన జీవితం దినముల్లో ఎంతో డబ్బు అతని చేతుల్లోకి వచ్చింది, కానీ అదంతా దేవుడి కొరకు ఖర్చు పెట్టి గొప్ప పరిచర్య చేశాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన సొరుగులు కొన్ని చిల్లర డబ్బులు మాత్రం మిగిలాయి. డబ్బు మన చేతుల్లో నుంచి పోతూనే ఉండాలి, కానీ మన చేతులకు అతుక్కోకూడదు. మన హృదయంలోనికి ధనం ఆశ రాకూడదు. నీ ధనం ఎక్కడుందో నీ హృదయం ఎక్కడ ఉంటుందో వాక్యం చెప్తుంది. ఈ చిక్కులు పెట్టే పాపాల్లో మీరు చిక్కుని ఉంటే, ఒక పాపం ఉన్నా దానికి తోడుగా వస్తాయి అక్కచెల్లెల్లాగా. ఒకదాని తర్వాత ఒకటి నిన్ను ఇరికిచ్చేసి నేను దౌర్భాగ్య స్థితికి దింపేస్తాయి. కాబట్టి కొత్త సంవత్సరంలో ముందుకెళ్తుండగా ఇప్పుడే మరొక్కసారి నిన్ను పరీక్షించుకొని పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని విడిపిస్తాడు. నీలోని గర్వం తీసి దినులుగా చేస్తాడు. నీలో అసూయ తీసి నీకు ప్రేమను అనుగ్రహిస్తాడు. నీలో ఉన్న తిండిపోతనం తీసి, నీలో ఉన్న కోపం తీసేసి సాత్వికుడిగా నిన్ను చేస్తాడు. నీలో తిండిపోతనం తీసేసి నేను ఉపవాసాలుండి ప్రార్థించే నిన్ను నీవు సమర్పించుకునే వ్యక్తిగా చేస్తాడు. నీ సోమరితనం చూసి చురుకుగా ఉండే భాగ్యం నీకు ఇస్తాడు. నీ శరీరేచ్ఛల నుంచి విడిపించి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. పరలోకపు ధనమును నీకు ఇచ్చి అత్యధికమైన దీవెనతో నిన్ను నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ చిక్కులు పెట్టి పాపముల గురించి ఒక్కసారి మేము హెచ్చరించబడుతుండగా మరొక్కసారి మా హృదయాలను పరిశీలించుకొని, మా హృదయము నీ రక్తములో శుద్ధీకరించబడినట్లు మా స్థితిని ఒప్పుకొని, మా బలహీనతలు కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టుటకు జయశీలులుగా, చిక్కుల్లో కాక స్వేచ్ఛగా క్రీస్తు సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించమని రోజు చెప్తున్నారు. పంపించండి, మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు దీవించబడినట్లుగా ఈ పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి దొడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.